ఊరి జనం అందరూ ఒక వ్యక్తికి దయ్యం పట్టిందని భయపడి పారిపోతారు. అందుకే ఆ దయ్యాన్ని వదిలించడానికి ఒక శక్తివంతమైన సాధువుని రప్పిస్తారు. ఆ సాధువు కళ్ళు మూసుకొని ఆ వ్యక్తిలోని ఆత్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి ఈ వ్యక్తికి సులోచన అనే ఆత్మ ప్రవేశించింది అని చెప్తాడు. ఆ ఆత్మను వదిలించాలంటే 3 పనులు చేయాలని సాధువు చెప్తాడు. మొదటిది బురద ముక్కల కషాయం తాగించాలి. రెండోది కుర్రాడిని తాడుతో కట్టి పైన వేలాడదీయాలి. మూడోది దేవాలయం బయట మండుతున్న బొగ్గుల మీద నడిపించాలి. ఇలా సాధువు చెప్పినవన్నీ విని ఆ వ్యక్తి షాక్ అవుతాడు. కానీ ఊరి జనం బలవంతంగా ఆ పనులని చేయిస్తారు. చివరికి దయ్యం వదిలిపోయిందని నమ్మి సాధువుకి కానుకలు ఇచ్చి పంపించేస్తారు. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఆ వ్యక్తి వెళ్తున్న దారిలో ఒక చిన్న పిల్లాడు కాగితంతో నిప్పు పెడతాడు. అక్కడ ఉన్న గడ్డి వాము అంతా తగలబడిపోతుంది. ఇది చూసిన ఊరి జనం ఇంకా దయ్యం వదలలేదని అనుకుని మళ్లీ సాధువును పిలిపిస్తారు. ఈసారి సాధువు వచ్చి ఇది మామూలు ఆత్మ కాదు, తీరని కోరికతో ఉన్న ఆత్మ, ఆ సులోచన ఎవరో వెతకండి అని చెప్తాడు. ఆ ఊరి జనం అంతా కలిసి సులోచన కోసం వెతుకుతూ ఒక ఇంటికి చేరుకుంటారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.